హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. నేను మీ అల్లగడ్డ దుర్గా అండి. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి వేసానండి. 3 days అవుతుంది వేసి. 3 days అయింది కదా. ఇప్పటికి ఇందులో ఉప్పు ఆయిల్ ఎలా ఉన్నాయో సరిపోయినాయో లేదో కలిగి పెడుతున్నానండి. ఇలా చూసిన తర్వాత తక్కువైతే కలుపుకుంటానండి. 3 days అయింది కదా, ఉప్పు కొంచెం పడుతుందండి. ఇలా ఆవకాయ పచ్చడిలో నేను మొన్న గల్లుప్పు వేసానండి. ఈరోజు తక్కువైంది కదా, ఇప్పుడు పింక్ సాల్ట్ వేసి కలుపుతున్నానండి. తక్కువైందంతా కూడా. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇది పల్లి ఆయిల్ అండి, నేను పట్టించింది. ఈ ఆవకాయ పచ్చడిలో నూనె ఎక్కువైనా కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. దోశలు వేసుకునేటప్పుడు ఈ ఆవకాయ నూనె ఇలా స్పూన్తో పైనకి రాస్తే కనుక చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. పెద్దమ్మ 3 days అయింది కదా, నువ్వు పట్టిన రోజే తింటే ఏమైంది? నువ్వు ఇప్పుడు 3 days అయిన తర్వాత అదంతా కలుపుతున్నావు. పట్టిన రోజే తింటేనేనా కొంచెం చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజే కలిగి పెడతాం కదా. ఆవు పిండి, మెంతు పిండి, గల్లుప్పు వేస్తాం కదా ఆవకాయ పచ్చడి పట్టే రోజు. అదంతా కలియవన్నమాట. అలా కలిగి పెట్టేసి ఒక 2 days అలా ఉంచి 3rd day రోజుని ఇలా గనక కలిపినట్లయితే మంచిగా దీనికి కారము, ఆవు పిండి, మెంతు పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలా ఎల్లుల్లిపాయలు ఒలిసి పెట్టాం కదా, దీనికి కూడా మంచిగా ఆయిల్ అంతా పట్టేసి చక్కగా ఇలా ఆయిల్ తేలి బాగుంటుంది అనమాట. ఇదిగో చూడు ఆయిల్ ఎలా తేలిందో, అన్ని చక్కగా సరిపోయాయి అనమాట. అవును పెద్దమ్మ, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అయితే ఇప్పుడు అయిపోయింది కదా ఆవకాయ పచ్చడి కలపటము. సాల్ట్ తగ్గింది కదా, ఇప్పుడు నేను చూస్తే అందులో పింక్ సాల్ట్ వేసి కలిపాను. ఇప్పుడు అంతా చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో నేను ఈ ఆవకాయకి మామిడికాయలు తీసుకున్నదండి తెల్ల గులాబీలు తీసుకున్నానండి. తెల్ల గులాబీలు తీసుకుంటే 1 year వరకు కూడా ఆవకాయ పచ్చడి గట్టిగా ఉంటాయండి ముక్కలు. ఇలా పట్టేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుంటాను. 1 year అంతా కూడా ముక్క మెత్తబడకుండా మంచిగా ఉంటదన్నమాట. బాగుంటుంది. అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాలండి. ఆవకాయకి ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకుంటే గనక ముక్క మెత్తబడకుండా 1 year వరకు కూడా అలాగే గట్టిగా ఉంటదన్నమాట. ఇప్పుడు ఈ టప్పర్వేర్ డబ్బాలోకి తీసేస్తున్నానండి. ఇది ఆవకాయ పచ్చడి తీసేసి ఇందులో మా చిన్ను అడుగుతుంది, అందులో పెద్దమ్మ కొంచెం అన్నం వేసి కలపవా అని అడుగుతుంది. మేము కూడా ఇలాగే చిన్నపిల్లలు అప్పుడు తినేవాళ్ళము. నాకు గుర్తొచ్చి ఇప్పుడు ఇందులో కొంచెం అన్నం వేసి కలుపుతానండి. అయిపోయింది కదా, ఇది తీసేస్తున్నాను. ఇందులోకి ఆయిల్, ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతు పిండి అంత మంచిగా పట్టేసేయండి. ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది. అబ్బా, వాసనకి ఆకలేసేస్తుంది పెద్దమ్మ, తినేలా కలిపేస్తున్నాను. అన్నం కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వేడివేడి అన్నం వేసి కలుపుతున్నాను. కొంచెం గుజ్జుంచి ఎలా ఉందో నువ్వు కూడా టేస్ట్ చూసి చెప్పు చిన్ను. సరే పెద్దమ్మ. ఏదైనా అది టబ్ అయినా గిన్నె అయినా ఏదైనా ఇందులో పచ్చడి పట్టాం కదా, ఇందులో అన్నం వేసి కలిపితేనే టేస్ట్ ఉంటది అనమాట. అందుకే ఇందులోనే ఈ వేడివేడి అన్నం వేసేసి కొంచెం కలిపేస్తున్నాను అనమాట. ఇది తిని ఎలా ఉందో, ఉప్పు ఎలా ఉందో, కారం ఎలా ఉందో, పులుపు ఎలా ఉందో చూసి చెప్పరానా? సరే పెద్దమ్మ. సూపర్ ఉంది పెద్దమ్మ. ఇంకా తినాలంది, కానీ తింటే పొట్టలో నొప్పి వచ్చేసిద్దే. ఈ ఆవకాయ పచ్చడి డబ్బాలోకి తిరగకట్టేశాను కదండి. ఇందులో కొంచెం గుజ్జు ఉంచి ఇందులో వేడివేడి అన్నం వేసి కలిపానండి. ఎలా ఉందో నేను కూడా ఒక ముద్ద టేస్ట్ చూసి చెప్తాను. సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు మళ్ళీ నేను తగ్గితే సాల్ట్, పింక్ సాల్ట్ వేసి కలిపాను కదా, ఇప్పుడు పక్క కొలతలతో సరిపోయింది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ షీరిన్ జ్యూట్ వరల్డ్ అండి.